మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ బదిలీలపై గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ నేపథ్యంలో గ్రామస్తులు బాంబులు పేల్చుతూ పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా అధికారం ఉందనే అహంకారంతో తమను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపించారు గ్రామస్తులు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కుటుంబాలను ఇబ్బందులు పెట్టేవాడని విమర్శించారు. సంబంధం లేని విషయాల్లోనూ తలదూర్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారని మండిపడ్డారు జనాలు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ బదిలీపై గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ నేపథ్యంలో గ్రామస్తులు బాంబులు పేల్చుతూ పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా అధికారం ఉందనే అహంకారంతో తమను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపించారు గ్రామస్తులు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కుటుంబాలను ఇబ్బందులు పెట్టేవాడని విమర్శించారు. సంబంధం లేని విషయాల్లోనూ తలదూర్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారని మండిపడ్డారు జనాలు. మా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటే కూల్చిండు ప్రధాన కారకుడు ఆయన. మా భూమిలో మేము చెట్లు పెట్టుకొని ఒక 15, 20, 30 సంవత్సరాల కాడ నుంచి సేద్యం చేస్తుంటే అది నా భూమి కాదంటాడు. మరి ఈయనకు ఎవరు ఆ అధికారం ఇచ్చిర్రో, మరి ఈయనకు ఎవరు అది నా భూమి కాదని చెప్పిర్రో అర్థం కావట్లేదు. ఇట్లా అన్యాయంగా మా కుటుంబం మీద దౌర్జన్యం చేసి మా భార్య పేరు SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇట్లా అనేక కేసులు మా మీద పెట్టి అవతలాలతో లాలూచి పొంది మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా కూడా ఎలాంటి కేసులు ఇంతవరకు చేయలేదు. ఇలాంటి దుర్మార్గమైన ఎస్ఐని ఇంతవరకు పుట్టిన కాంచి నేను ఇంతవరకు చూడలేదు. మన సురేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ఎప్పటి నుండో 50 సంవత్సరాల నుంచి మేము పనిచేసినప్పటికీ కూడా ఇలాంటి ఎస్ఐలు చూడలేదు. ఉమాపతి, రఘువీర్ సింగ్ అని DSPలు చాలా నీతివంతులు. ఇవాళ దాదాపు పోలీసు స్టేషన్ల లోపల 90% నీతివంతులే ఉన్నారు. ఇలాంటి అవినీతి పరుని వల్ల పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చి మొత్తం మస్కబారేటట్టు చేసిండు పోలీస్ వ్యవస్థను. కాబట్టి ఇలాంటి ఎస్ఐ పోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. గతంలో కూడా చాలా మంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షస ఆనందం పొందేటట్టు కక్ష సాధింపులు, రాజకీయాలలో కూడా తలదూర్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐని కూడా తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ధరించి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.